నమస్తే. మనము భగవద్గీతని శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. ఏంటి అసలు భగవద్గీత చెప్పింది? అది ఎట్లా మన అనుభవానికి ఎలా తెచ్చుకోవచ్చు? ఏంటి అనేటువంటి విషయాన్ని మనం కొంచెం ఏదో మనకి తెలిసినంత వరకు, మనకి పెద్ద సాంస్క్రిట్ రాదు, ఆ తెలుగులోనే దాన్ని అర్థం చేసుకొని అంటే కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ పోకుండా చెప్పినటువంటి భగవద్గీతను మనకు తోచిన విధం మనం అర్థం చేసుకొని ఎక్స్ప్రెస్ చేసుకోవటం అవుతుంది. నిజం చెప్పాలంటే ఏంటి, ఈ అన్నిటికీ మూలం ఏంటి? భావమైనబ్బా. యోగ వాసిష్టంలో ఆ మాట చెప్పాడు. మనసు అన్నిటికీ, ఇప్పుడు మన అనుభవాలన్నిటికీ కారణం ఏంటి? మన అంతఃకరణ. శరీరం అనుకుంటాం కదా, శరీరం కాదు. అంతఃకరణ అంటే ఏంటి? మన మనసు, మన బుద్ధి, మన చిత్తం, ఈ అహంకారం, ఈ నాలుగుని అంతఃకరణ అంటారు. ఇప్పుడు మనసు ఏం చేస్తుంది? సంకల్పం వికల్పం చేస్తుంది, అవునా ఇది కాదా అని చేస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి ఏంటి? కరెక్ట్గా చెప్తుంది అనమాట. అంటే బుద్ధి భావం, మనసు ఆలోచన. అందుకనే మన గాయత్రి మంత్రం కూడా ఏం చెప్పారు చూసారు కదా, మన బుద్ధిని మనం విశాలం చేసుకోవాలి, ఎక్స్పాండ్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది? నీకు భగవతత్వానికి పెద్దగా తేడా లేదు, అంతా ఒకటేను. కాకపోతే నేను దేహాన్ని, నేను దేహిని అనేటువంటి భావం పెట్టుకొని, అది కూడా భావమే. భావం కాకపోతే 40 సంవత్సరాల నాడు జరిగిన సమస్యలు ఇప్పుడు ఎక్కడున్నాయి? లేవు కదా ప్రస్తుతంలో. అలాగే జరగబోయే విషయాలు కూడా మనకి భావమేగా. అమ్మో 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వస్తే మన పరిస్థితి కూడా అంతేనేమో, మన్నెవరు చూస్తారు? ఇవన్నీ కూడా భావాలే కదా. అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయం తెలియదు కదా. ఈ భావాలన్నీ ఎక్కడివి? ఇవన్నీ ప్రకృతివే. కానీ పరమాత్మ తత్వానికి ఇలాంటి భావాలు ఏమీ లేవు. అది ఒక నిరంకుశమైనటువంటి, ఒక నిర్వికల్పమైనటువంటి, నిరాకారమైనటువంటి, ఏ గుణాలు లేనటువంటి ఒక శక్తి. అల్టిమేట్ ఏంది? సర్వత్రా ఉన్నది ఆ శక్తే తప్ప నిజం చెప్పాలంటే జీవాత్మ లేదు, దేవుడు కూడా లేదు అంటున్నారు. దేవుడు అంటే ఏంటి? భగవతత్వం యొక్క శక్తే. ఆ శక్తి ఎక్కడుంది? అణువణువు ఉంది. ఎవరైతే వాళ్ళ మనసు, వాళ్ళ బుద్ధితోటి దాన్ని గ్రహిస్తారో, బుద్ధి ఎప్పుడైతే విశాలం అవుతుందో అది గ్రహించడం జరుగుతుందని చెప్తుంది. మరి బుద్ధి విశాలం కాకుండా ఉండడానికి కారణం ఏంటి? నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి భగవద్గీతలో చెప్పింది ఏంటి? మన స్థితి ఏంటి? బికమింగ్ మన కండిషన్. కానీ ఒరిజినల్గా మనం ఏ స్థితికి రావాలి? బీయింగ్కి రావాలి. బికమింగ్ అంటే ఏంటి? నేనది, నేనిది, నాకు ఈ సుఖం, నాకు ఈ దుఃఖం, నాకు ఇంత వస్తుంది, నాకు అంత వస్తుంది, నా వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు, ఇదంతా కూడా బికమింగ్. బీయింగ్ అంటే ఏంటి? ఇవే లక్షణాలు, ఇవే విశేషణాలు లేకుండా ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఒక శక్తి. ఎందుకు శక్తి సామాన్యమని ఎందుకు అంటున్నావు? దాన్ని నువ్వు కంటితో చూడలేవు, చెవులతో వినలేవు. కాకపోతే ఏంటి? ఏదన్నా దాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకోగలవు. ఎలా అనుభవానికి తెచ్చుకుంటావు? ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు మనకు కనపడుతుందా? కనపడదు కదా. ఇప్పుడు ఇక్కడే కరెంట్ ఉంది, బల్బు లేదు. నేను వేలు పెట్టాను అంటే ఏదైనా జరిగిపోతుంది. అంటే నేను వేలు పెట్టినప్పుడు నాకేం వస్తుంది? అనుభవం వస్తుంది, అంతే కదా. అంటే అనుభవం మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? మన జ్ఞానమే మన అనుభవం, అంతకంటే ఇంకేం లేదు. నాకు మామిడి పండు ఇష్టం అనుకోండి, సపోజు మామిడి పండు తీయగా ఉంటుంది అనేటువంటిది ఒక జ్ఞానం ఆల్రెడీ నా దగ్గర అంతర్గతంగా ఉన్నది. నేను తిన్నాను అనుకోండి, నాకు అనుభవం వస్తుంది. అసలు మామిడి పండే నేను ఎప్పుడు తినలేదు, నాకు అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే అల్టిమేట్ ఏంటి? అనుభవమే జ్ఞానం, జ్ఞానమే అనుభవం. ఎక్కడుంది జ్ఞానం? ఇదే అంతఃకరణ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. నీ జ్ఞాపకాల్లో నువ్వేవైతే వేసుకున్నావో అది జ్ఞానం. ఆ జ్ఞానానికి అనుగుణంగా మనం చేసేది పని, దానికి అనుగుణంగా వచ్చేది ఫలితం. ఇదంతా ఏంటి? బికమింగ్ స్టేజ్. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి అనేటువంటి స్టేజ్. మరి బీయింగ్కి ఇవేవీ లేవు. ఏ అనుభవం లేదు, ఏ కోరిక లేదు. ఎప్పుడైతే కోరిక లేదో చేసే పని లేదు, ఎప్పుడైతే పని లేదో ఫలం లేదు. ఇప్పుడు మనకు భగవద్గీత చెప్పింది ఏంటి? నీది కూడా బీయింగ్ స్టేట్, నువ్వు బికమింగ్ కాదు. నువ్వు బీయింగ్ స్టేట్లో ఉండి, అంటే నేనే భగవతత్వం అనే స్థితి అనేటువంటి వ్యవహారంగా ఉండి నీ బికమింగ్ని కండక్ట్ చేయి. అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పటం జరిగింది. నాట్ ఓన్లీ భగవద్గీతే కాదప్ప, మీరు ఏ దైవత్వానికి సంబంధించిన పుస్తకమైనా చదవండి, దాన్ని డీకోడ్ చేయండి. ఈవెన్ భాగవతం కానీ, భగవద్గీత కానీ, పురాణాలు కానీ, ఆ తర్వాత పతంజలి చెప్పిన యోగ శాస్త్రాలు కానీ, కపిలుడి సాంఖ్యం కానీ, అల్టిమేట్ ఏంటి? నీకు అసలు దుఃఖం అనేది లేదు. ఎప్పుడు దుఃఖం లేదు? దుఃఖపడేవాడు లేకపోతే దుఃఖం లేదు, పని చేసేవాడు లేకపోతే ఫలం లేదు, వినేవాడు లేకపోతే వినే వ్యవహారం లేదు. కాకపోతే ఏంటి? ఇక్కడ వినేవాడు లేడు, కానీ వినే విషయం ఉంది. ఎందుకుంది? మా దగ్గర ఇంద్రియాలు ఉన్నాయిగా, కళ్ళు, ముక్కు, చెవులు ఉన్నాయి కదా, ఇవి చూస్తూనే ఉంటాయి.
తర్వాత వింటూనే ఉంటాయి. కాకపోతే ఏంది, వింటాయి, మాట్లాడవు, చూస్తాయి, తినవు. అంటే ఏంటి, కోపం వస్తుంది అంటే ఇది జరుగుతున్నది కరెక్ట్ కాదని తెలుస్తున్నది, రియాక్ట్ అయ్యేవాడు లేడు. అంటే ఇక్కడ మొత్తం చెప్పింది ఏంటి, నువ్వు ఎప్పుడు ఇది నీకు సాధ్యం అవుతుంది, నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. సాక్షిగా ఉండాలంటే ఎట్లా, నేను సాక్షినే కదా అనేటువంటి జ్ఞానం నీకు ఉండాలి. అంటే అందుకని చెప్పింది ఏంటి, మన మహానుభావులు, మన ఋషులు ఫస్ట్ ఏంటి, పరమాత్మ తత్వానికి సంబంధించిన విషయాన్ని చక్కగా వినండి. విన్న తర్వాత దాన్ని చక్కగా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, దాన్ని మళ్ళీ 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 గుర్తు చేసుకోండి. ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి పని ఎందుకు మనం హాయిగా చేయగలుగుతున్నాం, ఎన్నోసార్లు చేసి 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 ఉన్నాం. ఇప్పుడు అన్నం తింటున్నాం 60-70 ఏళ్ళ బట్టి. ఇంకా అన్నం ఏం మంచిది కాదు, ఏముంది అందులో, కానీ అన్నం తినడం ఆపలేము. ఎందుకు, తిని 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 ఉన్నాము. అట్లానే ఇప్పుడు మనం భగవతత్వానికి సంబంధించింది కూడా ఏంది, చేసి 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 ఉంటే అది మన సెకండ్ నేచర్ అయిపోతుంది. ఎట్లా, నేనే బీయింగ్, భగవతత్వం నా దగ్గరే ఉందనేటువంటి విషయమేగా చెప్తున్నారు ఋషులు. వాళ్ళేమి స్వార్థంతో చెప్పటం లేదుగా, వాళ్ళేం ఆశించి చెప్పటం లేదుగా, వాళ్ళేమి భారతరత్న కోసం చెప్పలేదుగా. ఎందుకు చెప్పారు వాళ్ళు, వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు, ఉన్నది ఒకటే భగవతత్వం, అంతకు తప్ప ఇంకొకటి ఏం లేదు, అది నువ్వేను, నా దగ్గర నీ దగ్గర అంతా సర్వత్రా ఉంది, నువ్వు దేన్నన్నా తోసేయి, చివరికి నువ్వు తోసేయలేనటువంటి స్థితి ఒకటి ఉంది, అదే భగవతత్వం అన్నాడు. ఏంటి, ఇప్పుడు నా పేరు తోసేయి, ఏది, దాన్నే యజ్ఞం చేసి అగ్నిలో పడేస్తారు మీరు చూడండి. అహం మమ, నా సోన్సో పేరు మమ స్వహ, ఆ తర్వాత నా నక్షత్రం స్వహ, నేను తయారు చేసుకున్నవి అన్నీ స్వహ స్వహ అని అగ్నిలో పడేస్తారు. అంటే ఏంటి, ఈ తయారు చేసుకున్నదంతా మన అహం అన్నమాట. ఈ అహం అంతా తీసేస్తే, ఇప్పుడు మనం ఒకసారి ఆ ఉదాహరణ చూద్దాం. నా పేరు తీసిపడే లేదు, తర్వాత నా ప్రాణం తీసేయలేదు, నా మనసు తీసేయలేదు, నా బుద్ధి తీసేయలేదు. కానీ ఈ తీసేయకుండా ఉన్నదైతే ఒకటి ఉన్నది. ఏందది, నన్ను నేను తీసేసుకోగలుగుతానా? నేనంటే ఏంటి, మళ్ళీ నా శరీరం కాదు, నా ప్రాణం కాదు, నేను తీసేసుకోకుండా ఉన్నటువంటి ఆ జ్ఞానమే భగవతత్వం అంటాడు. ఎప్పుడు ఎలా నువ్వు దాన్ని కనిపెట్టగలుగుతావు, నిద్రలో నీ మనసు లేదు, నీ శరీరం కదలట్లేదు, ప్రాణం మాత్రం ఊపిరి తీసుకుంటుంది, నీతో ఆ స్థితి అయితే ఉంది. అందుకనే తెల్లవారు నిద్ర లేచిన తర్వాత, ఏమ్మా రాత్రి బాగా నిద్ర పట్టిందా అంటే, వండర్ఫుల్గా నిద్ర పట్టింది అంటావు. అప్పుడు నువ్వు ఉన్నావా, నీ మనసు ఉందా, లేదు, కానీ నువ్వున్నావు. నువ్వంటే ఎవరు, నీ లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానమే, అంతకంటే ఇంకేం లేదు. ఆ జ్ఞానమే భగవతత్వం. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మనం నిశ్శబ్దంగా, నిరాకారంగా, నిర్వికల్పంగా, ఏ ఆలోచన లేని స్థితికి తీసుకొచ్చామనుకోండి, అదే భగవతత్వం, అదే బ్రాహ్మణం, అదే నువ్వు మళ్ళీ. అంటే నేను నా శరీరం అనుకుంటే మనసు, కొంచెం వ్యాపించితే ప్రత్యేగాత్మ, ఇంకొంచెం ఎక్స్పాండ్ అయ్యి ఉన్నదంతా సమిష్టి అని ఇంకోటి లేదు అనేటువంటి స్థితికి వస్తే అదే బ్రాహ్మణ్ అన్న పరమాత్మ అన్న భగవాన్ అన్న అర్థం ఒకటే. సర్వత్రా వ్యాపించినటువంటి ఒక స్థితి, ఒక శక్తి. స్థితి కూడా కాదు, ఒక శక్తి. స్థితి ఏదైనా మనం పేరు పెట్టామనుకో, ఆ పేరేంటండి, ఎలా ఉంది, ఎప్పుడుంది, ఎక్కడుంది అని వస్తుంది. ఈ నామరూపాలు లేనిది, కారణం కాజు ఎఫెక్టు లేనిది, అంటే ఏంటి, కార్యకారణ సంబంధం లేనిది పరమాత్మ తత్వం. మరి ఎందుకు వచ్చింది మరి ఈ సృష్టి అంతా, జస్ట్ సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, పరమాత్మ అనేది ఒక నిరాకారమైన శక్తి కదా, ఎప్పుడైతే సృష్టి వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చిందో దానికి అనుగుణంగా హిరణ్య గర్భ అని ఒక సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. అంతే కదా. ఇప్పుడు మనం ఒక విత్తనం పెట్టాలి అంటే సుభిక్షంగా నేల ఉన్నప్పుడే ఆ విత్తనం పెడితే ఆ విత్తనం వస్తుంది. విత్తనం సపోజ్ వేయిస్తాం విత్తనాన్ని, ఆ విత్తనం మొలగదు. అంటే ఏంటి, విత్తనం పెట్టడానికి కావలసినటువంటి వాతావరణం ఉండాలి, విత్తనం కంఫర్టబుల్గా ఉండాలి. ఆ పొటెన్షియాలిటీయే భగవతత్వ శక్తి. కానీ మళ్ళీ సృష్టి రావాలంటే అప్పుడేంటి, ఆ సృష్టికి అనుగుణమైనటువంటి వాతావరణం క్రియేట్ అవ్వాలి. అదే ప్రకృతి, అదే మాయాశక్తి. కానీ భగవతత్వానికి ఆ ప్రకృతి మీద పెత్తనం చేసే వ్యవహారం ఉంది, కానీ ప్రకృతికి భగవతత్వం మీద పెత్తనం చేసే వ్యవహారం లేదు. ఎందుకు, ఒరిజినల్ శక్తి ప్రకృతి కాదు భగవతత్వం. ఈ మాయాశక్తి ఏంటి, ఆ థాట్ చేసింది కాబట్టి, ఆలోచన చేసింది కాబట్టి ఇది ఉన్నది. ఇదే మన క్రియేషన్ గురించి మనకి మహానుభావులు, మన ఋషులు వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని భగవాను మనకి చెప్పటం జరిగింది. ఎవరా భగవాన్ అంటే వ్యాపించినటువంటి భగవతత్వం నరుడికి చెప్పాడు. అంటే ఏంటి, సృష్టి, పరమాత్మ తత్వ శక్తి, ప్రకృతి తప్ప ఇంకా ఏమీ లేదు. సమస్యలన్నిటికీ కారణం ప్రకృతి కారణం. ప్రకృతి అంటే మనం తయారు చేసుకున్నటువంటి వ్యవహారాలు. భగవతత్వ శక్తి లాంటిది, సామాన్యం, బీయింగ్, దానికి ఏమి టెన్షన్స్ ఏమి లేవు, తెలుసు దానికి. ఇదంతా
ప్రకృతి ఆడిపిస్తున్న నాటకం అనేటువంటి విషయం తెలుసు. ఇప్పుడు మనకు భగవద్గీత చెప్పింది ఏంటి? నువ్వు కూడా ప్రకృతిలోనే భాగమే తల్లి, నువ్వు అసలు ఒరిజినల్గా నువ్వు బీయింగ్వి, అంటే నువ్వే భగవతత్వానివి. కానీ నేనే ప్రకృతి అనేటువంటి ఒక దేహాన్ని పెట్టుకొని దేహంతో తాధ్యాత్మ్యం చెందుతూ ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నేను దేహం కాదు, నేను కూడా భగవతత్వ స్థితిలో ఉన్నాను అనేటువంటి విషయం నువ్వు గ్రహించావంటే ప్రకృతి చేస్తున్న పనులన్నీ నువ్వు చూస్తావు, ప్రకృతితో కాసేపు నువ్వు తాధ్యాత్మ్యం చెందుతావు. కానీ ప్రకృతి ప్రభావం నీ మీద పడించుకోకుండా నువ్వు కంఫర్టబుల్గా నీ లైఫ్ లీడ్ చేస్తావు. ఎంత మేధాశక్తి వాళ్ళది! అది ఇప్పుడు మనం అర్థం చేసుకోవటానికి కూడా ఎంతో ఈ కాలంలో విమానాలు కనిపెట్టారు, ఇంటర్నెట్ కనిపెట్టారు. ఇన్ని కనిపెట్టినా మన బుద్ధి వికాసంలో ఆ ఋషులు ఆ భగవతత్వం చెప్పినటువంటి ప్రిన్సిపల్ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం. ఇది కనుక అర్థమైందంటే ఇంకా మైండ్కి సంబంధించిన డిసీజెసే లేవు. మైండ్ ఒకసారి కంఫర్టబుల్గా ఉంటే శరీరానికి కూడా 99 రకాల జబ్బులు రావు. షుగర్ అన్నా, బీపీ అన్నా, థైరాయిడ్ అన్నా, ఆ తర్వాత గ్యాస్ అన్నా, అన్నిటికీ మూలం మన మానసిక శక్తి సక్రమంగా లేకనే. మానసిక శక్తి ఎందుకు సక్రమంగా లేదు? నేను బికమింగ్ అంటున్నాను, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలని ఎంతసేపటికి ఏంటి అనుమానం, పోల్చుకోవటం, అహంకారం ఉన్న భగవతత్వాన్ని మన భావంలోకి తెచ్చుకోకుండా ఆ చేసే పరమాత్మతత్వం కూడా కోరికల కోసం చేసుకుంటూ పోవడం. ఇదే మన స్థితి. ఆ స్థితిని ఎలా దాటాలనేటువంటి విషయమే మన భగవద్గీత మనకు చెప్పడం జరిగింది. సమస్య అంతా బికమింగ్కే. బీయింగ్కి సమస్య లేదు. బీయింగ్ అంటే ఎవరు? నోబడి. నేను ఆ స్థితి కాదు, నేను పరమాత్మతత్వం అనేటువంటి ఏ నామరూపాలు అనేటువంటి స్థితి నోబడి. నేను ఐఎమ్ సో అండ్ సో, నేను ఈ పని చేస్తాను, నాకు ఇది కావాలి, నేను ఇంత గొప్ప, నేను ఇంత దుఃఖం అనేది బికమింగ్. ఆ బికమింగ్ను ఎలా వదిలిపెట్టాలనేది బీయింగ్ చెప్తూ ఇక్కడ భగవద్గీతలో మొత్తం ఇప్పుడు మనం 14వ చాప్టర్ మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ చాప్టర్ ఏంటి? అర్జునుడి విషాద యోగం. విషాదానికి కారణం ఏంటి? నేను సో అండ్ సో అనేదే కారణం. నువ్వు సో అండ్ సో కాదు, నువ్వు కూడా భగవతత్వానివి. నువ్వు మధ్యలో నిలబడు, ఏ పని జరుగుతున్నా అది అయిపోతుంది. ఇక్కడ పూర్తి నువ్వు చేసి తెచ్చేది ఏమీ లేదు, నీ శక్తి లేదు, అసలు జరుగుతున్నదంతా భగవతత్వ శక్తే. కాకపోతే నీ దగ్గర ప్రాణం, మనసు, బుద్ధి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పరమాత్మతత్వం ఇస్తున్నటువంటి సజెషన్స్ నీ ద్వారా చేసేట్టు చూడడం మాత్రమే, మనం నిలబడటం మాత్రమే. మరి మన పరమాత్మతత్వం సజెషన్స్ మనం చెయ్యాలి అంటే మన బుద్ధి ఎలా ఉండాలి? నిరాకారంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. నాకు భగవతత్వానికి తేడా లేదనేటువంటి విషయం మనం 100% నమ్ముండాలి. అప్పుడు మన ద్వారా వ్యక్తం అవుతున్న ప్రతి కర్మ పరమాత్మతత్వ కర్మలో భాగమైపోతుంది. ఎందుకు? దాని నుంచి నువ్వేమి లాభ నష్టాలు ఆశించవు, దానికి ఏదో సంతోషం వస్తుందని నువ్వు ఫీల్ అవ్వు. దానికి ఏమొస్తుందని చెప్పాడు భగవద్గీతలో? ఏదైనా పరమాత్మతత్వం వచ్చి నిన్ను డబ్బాలోనో లేకపోతే షిప్లోనో ఎక్కించుకొని వెళ్తుందని ఏమన్నా చెప్పాడా? ఏమీ చెప్పలా. అల్టిమేట్ ఏంది? నీ బుద్ధిని విశాలం చేసుకోవటమే. గాయత్రి మంత్రం చెప్పింది కూడా అదే. ఓం భూర్భు స్వహ అనే ఉంది కదా, తత్వ విస్తుర్వరేణ్యం భర్గో ధీమహి అనే పదం వస్తుంది. ధీ అంటే ఏంటి? నీ మతిని ఎక్స్పాండ్ చేసుకోవటమే. ఎక్స్పాండ్ చేసుకోవాలంటే నీ అనుమానం, నీ స్వార్థం, నీవు పోల్చుకోవటం, నీ కోరికలు అవన్నీ పోవాలి. అవన్నీ ఉన్నంత వరకు ఎక్స్పాన్షన్ చాలా కష్టం అని భగవద్గీత చెబుతూ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి పెద్ద నువ్వు ఏం కొండలెత్తక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నువ్వేంటి ఇప్పటిదాకా నాది నాది అని నువ్వు దేంతో అనుకుంటున్నావు? నీ భావంతోనే అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంది? నాది నాదనే తీసేసి నేను జ్ఞానం అనేటువంటి భావాన్ని పెట్టు. అంతకంటే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఆ భావంలో ఎప్పుడైతే పెడతావో మనమంతా దాన్నే ధ్యానం అని కూడా అన్నారు. అంతకంటే ధ్యానం అంటే వేరే ధ్యానం చేసినంత మాత్రాన ఎక్కడో ఏదో కూడా వస్తుందనేది కూడా లేదు. ఎందుకు ధ్యానం చేస్తున్నావు అనేటువంటి విషయం కూడా నీకు తెలియాలి. ధ్యానం అంటే నిశ్శబ్దాన్ని వినడం. కానీ మన స్థితి ఏంటి? మనకి నిశ్శబ్దాన్ని వినడం అనే అలవాటే లేదు. మనకి ఎప్పుడు శబ్దాలు కావాలి, వేరే వేరే విషయాలు కావాలి, వ్యవహారాలు కావాలి. మరి నిశ్శబ్దంగా ఉండే వాళ్ళకి ఇవన్నీ ఏమొస్తాయా? నిశ్శబ్దం ఏంటి? భగవతత్వంలో శబ్దం లేదుగా, ఆ ఆలోచనలు లేవు కదా, అర్థాలు లేవు కదా. అలాంటి నిశ్శబ్ద స్థితిని నువ్వు వినాలి అంటే నువ్వు కూడా నీ బుద్ధి ఆ నిశ్శబ్దం వినడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. నువ్వు ఇష్టంగా ఉండాలా ఆ నిశ్శబ్దం వినాలంటే. కానీ మనకంత ఇష్టమే ఉండదు నిశ్శబ్దం వినడానికి. ప్రస్తుతంలో ఉండాలి నిశ్శబ్దం వినాలంటే. అందుకని ఏం చేస్తాము? నిశ్శబ్దాన్ని వినే శక్తి మనసుకు లేదు కాబట్టి కొద్దో గొప్ప నిశ్శబ్దం వినాల్సిన సిచ్యుయేషన్ మన మనసుకి వచ్చింది అంటే ఫస్ట్ చేసే పని నిద్రపోవడం. అంతే కదా. ఇప్పుడు మనం రాత్రిపూట ఎందుకు నిద్రపోతాం? ఆ నిశ్శబ్ద స్థితిని మనం అబ్జర్వ్ చేద్దామని. ఇప్పుడు ధ్యానం చేయండి అంటారు. ధ్యానం ఏదో పరమాత్మతత్వ జ్ఞాన స్థితి మన దగ్గరే ఉంది అనేటువంటి నిశ్శబ్దం వినగలిగినటువంటి స్థితి ఉన్నప్పుడు నిద్ర రాదు. అలా కాకుండా నిశ్శబ్ద స్థితి వినే శక్తే మనకి లేదు,
నిద్ర వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ అల్టిమేట్ ఏంది చెప్పింది? నువ్వు నిశ్శబ్ద స్థితి వినాలంటే నీ బుద్ధికి వికాసం ఉండాలి. బుద్ధికి వికాసం ఉండాలంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి కర్మ, ప్రతి పని పరమాత్మతత్వ పని చేస్తున్నట్టుగా వ్యక్తం కావాలి. అంటే అది మేనిఫెస్టేషన్ కావాలి. ఆ తర్వాత రెండోది వచ్చి యోగం చెప్పాడు. యోగం అంటే ఏంటి? ఒకే విషయం అంటే కలయిక. కలయిక అంటే ఎక్కడ కలయిక? మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో మనమే కలయిక. ఎందుకు మన కలయిక లేకుండా పోతుంది? మన ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టు చూస్తున్నాయి, వింటున్నాయి, మాట్లాడుతున్నాయి, 24 గంటలు బయటే తిరుగుతున్నాయి. అలాంటి 5 ఇంద్రియాలను తీసుకొచ్చి లోపల పెట్టడం, మళ్ళీ అది కూడా ధ్యానమే. కర్మేంద్రియాలు చేతులు కాళ్ళు కట్టేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, చెవులు వినడం, నిశ్శబ్దాన్ని విందామని రెడీ అయిపోతాం, బయట తిరగడాన్ని మానేసి కూర్చుంటాం. మరి నిజంగా కూర్చుంటున్నావా? ఎందుకు కూర్చోవటం లేదు? నేను నిజంగా నా బుద్ధి వికాసం కావాలి, నాకు అదే కావాలనేటువంటి వ్యవహారం ఉంటేనే కూర్చుంటాం, లేదా అదర్వైజ్ కూర్చుంటాం. అన్నీ చేస్తున్నట్టే అది కూడా చేస్తాం అంతే. కానీ ఆ కూర్చోవటం అనేది కేవలం నాకు అది తప్ప ఇంకోటి వద్దు అనే విధంగా కూర్చున్నప్పుడు ఈ మనసుకున్నటువంటి అనవసరపు ఆలోచనలన్నీ వెళ్ళిపోయి బుద్ధికి మళ్ళీ అక్కడ కూడా వికాసం వచ్చి ఈ నిశ్శబ్దాన్ని వినడానికి ప్రిపేర్ అవుతుంది అంతే. తర్వాత ఇంకొకటి ఏంటి? భక్తి. భక్తి అంటే ఏంటి? మళ్ళీ ఒకే విషయం మీద మనసు పెట్టడం. ఒకే విషయం మీద ఎలా పెట్టగలుగుతావు? నాకు అది తప్ప ఇంకొకటి వద్దు అన్నప్పుడు నువ్వు కూర్చున్నా నిలబడ్డా అవే ఆలోచనలు వస్తుంటాయి. నువ్వు భౌతికంగా కూడా చూడు, పిల్లలకి ఏదైనా పెళ్లి విషయం ఏదైనా చేద్దామనుకున్నాము, ఇంకా ఏముండదు, ఎవరన్నా కనుకోండి, ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇది ఎట్లున్నాయండి, ప్రస్తుత పరిస్థితులు అనే మాట్లాడతాం. అంటే మనకి ఏ విషయం కావాలో ఆ విషయం మీద మనం 100% ఫోకస్ పెడతాం. ఇప్పుడు చేయాల్సిందేంటి? ఆ బయట ప్రపంచంవి పెట్టక్కర్లా, ఆల్రెడీ ప్రీ డిటర్మైండ్ మనం ఎక్కడ పుట్టాలి, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ రావాలి, తర్వాత జాతి మనకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ రావాలి, మనం ఎక్కడ ఏ నేషనాలిటీలో ఉండాలి, ఆ తర్వాత అన్నీ ఆల్రెడీ ప్రీ డిటర్మైండ్ అంతే కదా. భగవద్గీతలో చెప్పాడు, నువ్వు ఊరికి మధ్యలో నిలబడ్డావు, వీళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయినారు, కాకపోతే నువ్వు చంపుతున్నాను అనుకుంటున్నావు, నువ్వు చంపేది లేదు, చచ్చిపోయేది లేదు, ఆల్రెడీ అవన్నీ జరిగిపోయినాయి, అవన్నీ కాలంలో అంటాడు అంతే కదా. ఇప్పుడు మీరు ఒకసారి కూడా భగవద్గీతలోనే ఎక్కడ నేను తమాషగా విన్నాను, నిజమే అనిపిస్తుంది అది. అంటే సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ అయిందట. ఇప్పుడు స్పేస్లో అనుకోండి, స్పేస్లో భూమి తిరగదు కదా, భూమి లేదుగా. ఇప్పుడు మనం ఖాళీలోకి వెళ్ళిపోయినాము, ఏదో ఒక ఫ్లైట్లోనో బోట్లోనో అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నాము, అప్పుడు ఏమవుతుంది? భూమి తిరుగుతుంటే మనం అక్కడ తిరుగుతాం. అక్కడ భూమి లేదు కాబట్టి ఏమవుతుంది? స్పేస్ క్వైట్గా ఉంటుంది. సపోజ్ మనం ఒక 10 సంవత్సరాలు అక్కడ ఉండాల్సి వచ్చింది అనుకోండి, ఈ 10 సంవత్సరాలు అక్కడేం కాదు, అంటే మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాం. కానీ భూమి మీద ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. దాని మీద నేను మొన్న ఏదో ఇంగ్లీష్ మూవీ కూడా ఏదో చూస్తున్నాను. ఆయన అక్కడికి స్పేస్కి వెళ్ళేటప్పటికి ఈ 25 ఏళ్ళలో చిన్న బుడ్డ పిల్ల పాప ఉంటుంది, మళ్ళీ తిరిగి వచ్చేసేటప్పటికి వాళ్ళ కూతురు కాస్త ముసలావిడైపోయి ఉంటుంది. ఇదే భగవద్గీతలో భాగవతంలో కూడా ఎక్కడో చెప్పడం జరిగింది ఒక స్టోరీ, అది కూడా ఎక్కడో వినడం జరిగింది. పిల్లకి పెళ్లి చేద్దామని అక్కడికి స్పేస్కి తీసుకొని వెళితే, ఆకాశానికి తీసుకొని వెళితే భలే బాగానే వచ్చావులే అంటే హీ స్పెంట్ ఓన్లీ 40 మినిట్స్ అట, 40 క్షణాలు ఏదో గడిపారట. కిందకు వచ్చి చూసేటప్పటికి కొన్ని జన్మల వెళ్ళిపోయినాయట, అంటే కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు గడిచిపోయినాయట. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇప్పుడు జరుగుతున్నదంతా ఏంటి? ఎప్పుడో జరిగిపోయి ఉండొచ్చు దాన్ని బట్టి, అంటే స్పేస్లో అన్నీ జరిగిపోయి ఉండొచ్చు. అంటే దానికి అఫ్కోర్స్ మనకి ప్రూఫ్ కాదు, వీటన్నిటిని బట్టి మనం ఊహించుకోవటం ఏంటంటే ఇక్కడ మనమే ఏదో ఉండి చేస్తున్నాము, మన వల్లే జరుగుతుంది అనేటువంటి భావనలో నుంచి బయటపడితే ఎంత హ్యాపీగా ఉంటాము అనేటువంటి విషయాన్ని నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది. మళ్ళీ దీనికి అనుగుణంగా చిన్న పురాణాలు అన్నారు, తర్వాత భాగవతము అష్టాదశ పురాణాలు కానివ్వండి, తర్వాత మిగిలిన చాలా ఉన్నాయి. అన్నిట్లో కూడా మార్కండేయ పురాణం అంటే అవన్నీ కూడా ఏంటి? కథల రూపంలో చెప్పటం జరిగింది. అంటే మనం అర్థం చేసుకుంటామని. మళ్ళీ అక్కడ ప్రిన్సిపుల్ ఒకటి, కాన్సెప్ట్ పెద్దగా ఏం మారదు. నిరాకారమైనటువంటి భగవతత్వం వ్యక్తమవుతుందంత. ప్రకృతి, మనం ప్రకృతిలో భాగమే. కాకపోతే ప్రకృతి సత్యం అనుకున్నామంటే టెన్షన్ పడతావు. నేను ప్రకృతిని కాదు, ఇదంతా జరిగిపోతుంది జస్ట్ క్యాజువల్ అని పరమాత్మ తత్వస్థితిలో ఉంటామంటే నీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. ఇలా ఉండాలి అంటే కర్మ భగవతత్వం కోసం చేయాలి. యోగముని ఇంద్రియాలను కంట్రోల్ పెట్టి మనసును ఒక విషయం మీద పెట్టాలి. బుద్ధిని అనన్య భక్తితోటి భగవతత్వం తప్ప ఇంకోటి ఏమీ లేదు అని కనుక పెట్టగలిగావు అంటే అప్పుడు నువ్వు పరమాత్మతత్వ స్థితికి వస్తావు. అదే జ్ఞానము అని 1 నుంచి 12 వరకు కర్మభక్తి యోగం అదంతా చెప్పి 13 నుంచి జ్ఞానం చెప్తున్నాడు. 13 మనం ఆల్రెడీ క్షేత్రజ్ఞ యోగం క్షేత్రజ్ఞ విభాగం మాట్లాడుకున్నాం. క్షేత్రం అంటే పంచభూతాలతో తయారైంది, క్షేత్రజ్ఞ అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం. దాన్ని తత్వమసి అన్నారు. తత్ అంటేనేమో పరమాత్మతత్వం, తత్వం అంటే మనది, తత్వం అస్మి అంటే ఈ రెండు కలిపింది నువ్వేను, అంతకంటే ఏం లేదు. నువ్వంటే ఎవరు? నీ నామరూపాలు కాదు, నీ లోపల ఉన్నటువంటి జ్ఞానం. దాన్ని నువ్వు ఎక్స్పాండ్ చేసుకోవటమే
పరమాత్మతత్వం అన్నట్టు చెప్పటం జరిగింది. యాక్చువల్గా ఇదే ప్రిన్సిపల్. కానీ మళ్ళీ ఇంకా మనకి ఇంకా 14 ఇప్పుడు ఏం చదువుతున్నాం, ఇప్పుడు మనం 14 దాంట్లో గుణత్రయ విభాగం చదువుతున్నాం. మరి ఇంత డీటెయిల్డ్గా చెప్పాడు కదా, ఇంకా ఎందుకు ఇంకా చెప్పటం అంటే పరమాత్మతత్వానికి ఇంకా మనకు తేలికగా అర్థం చేయించి మన బీయింగ్ స్థితిలో ఉంచటమే ఆ భగవతత్వం యొక్క లక్షణం. దానికి ఏం చెప్పాడు, ఈ జ్ఞానం కనుక నువ్వు తెలుసుకున్నావంటే మళ్ళీ రావడం పోవడం అంటూ ఏముండదయ్యా, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, నీకు నాకు తేడా లేదంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రిన్సిపల్ ఏంది, ఇప్పుడు అంత భగవతత్వం అయినప్పుడు మన టెన్షన్ అంతా ఏంటి, నాకు ఈ జబ్బు వస్తుందేమో రాదేమో, నేను పెద్దదాన్ని అయిపోయినా నన్ను ఎవరైనా చూస్తారేమో, మరణం వస్తుందేమో, మన టెన్షన్ అంతా నిజం చెప్పాలంటే డెత్తేగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంది, నువ్వు పుట్టేది లేదు పోయేది లేదు. పుట్టేది పోయేది అంతా ఎవరు, నీ శరీరం, జస్ట్ ఇది ప్రకృతి. వచ్చేది తెలియదు పోయేది కూడా తెలియదు. ఎట్లా, ఇప్పుడు మొక్క ఉంది, మొక్క వేస్తాము, వేసిన వెంటనే 4 రోజులకు 3 రోజులకు కొన్ని మొక్కలు వస్తాయి, నెలకు 2 నెలలకు కాయ చిన్న మామూలు ఇప్పుడు ఏవి బీరకాయలు లాంటి 3 నెలలకు ఏమో కాయలు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత 1 నెల 2 నెలలు మంచిగా కాయలు ఇస్తాయి, తర్వాత వెళ్ళిపోతాయి. ఈ మొక్క వచ్చింది, పెరుగుతున్నది, పోయింది, ఏమన్నా అవగాహన ఉందా? మన లైఫ్ కూడా అంతే. ఇప్పుడు నేను ఎప్పుడో పుట్టినప్పుడు నాకు కొంత వయసు వచ్చింది, నా పుబర్టీ అది అయిపోయిన తర్వాత పెద్దదానైనాను, ఆ తర్వాత పెళ్ళయింది, మళ్ళీ పిల్లలు ఉన్నారు. ఇవన్నీ ఈ స్టేజెస్ అన్నీ నాకు ఒక పిసరంతా కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎవరన్నా చూసి దాది నాని అంటే ఓహో మాకు ఇంత ఏజ్ వచ్చిందా అని తెలియడం తప్ప లోపల నా ఏజ్ నాకు తెలియదు. ఎందుకు తెలియదు, లోపల ఉన్నటువంటి జ్ఞానం నిరాకారం, నిశ్చలం, నిర్వికల్పం, దానికి వయసుతో సంబంధం లేదు. వయసల్లా ఎవరికి, మార్పులన్నీ ఎవరికి, ప్రకృతికే మార్పులు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, ఇంకా మనకి డీటెయిల్డ్గా అసలు ప్రకృతి ఏంటి, ఈ గుణాలేంటి, మనిషి ఒక గుణం ఉంటే ఒక రకంగా ఎలా ప్రవర్తిస్తాడు, ఈ గుణాలను దాటి మనం వెళ్ళాలి అనేటువంటి విషయంగానే ఈ గుణత్రయ విభాగం చెబుతూ, ఈ జ్ఞానం అనేది అల్టిమేట్ అయ్యా, ఇది తెలుసుకుంటే నీకు ఇంకా పుట్టుక లేదు, మరణం లేదు. ఎందుకు లేదు, ఇప్పుడు మాట్లాడుకున్నాగా, పుట్టుక మరణం అంతా ప్రకృతికి, పరమాత్మతత్వానికి లేదు కదా. అదే విషయాన్ని నువ్వు 100% బిలీవ్ చేస్తావు అనేటువంటి విషయంగా నిన్న 2 శ్లోకాలు చదువుకున్నాం. ఈరోజు 3వది చదువుదాం. అర్జున, ఏది 14వ అధ్యాయము గుణత్రయ విభాగం 3వ శ్లోకం. అర్జున, నా మహద్రూపమైనటువంటి మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము, దాని యందు చేతనా సముదాయ రూపమైనటువంటి బీజమును ఉంచెదను. ఆ జడచేతన సంయోగం వలననే సర్వభూతాల ఉత్పత్తి జరుగును. ఏం చెప్తున్నాడు, నా మహద్రూపమైన అంటే ఏంటి, ప్రకృతి కూడా ఎవరిది అంతే కదా. మనం ఏం మాట్లాడుకున్నాం, నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచే కదా ప్రకృతి కూడా వ్యక్తమైంది అన్నాం కదా. అంటే మూల ప్రకృతి కూడా ఎవరిది, మూల ప్రకృతి వల్లనే సర్వప్రాణులు ఉండగలుగుతున్నాయి అంతే కదా. ప్రకృతి అంటే ఏంటి, భూమి ఉంది, నీళ్లున్నాయి, నేల ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది, మనసు బుద్ధి అహంకారం ఉంది, జీవ చైతన్యం ఉంది. ఇదంతా కూడా భగవతత్వంలో నుంచి వ్యక్తమైంది. అంటే ఏంటి, నిరాకారమైనటువంటి భగవతత్వ సృష్టికి కారణం ఏంటి, మూల ప్రకృతి అంటే ఇప్పుడు ఇవన్నీ కలుపుకునేది మూల ప్రకృతి. దానిలో నుంచే క్రియేషన్ వచ్చింది అంతే కదా. మనం కూడా మూల ప్రకృతిలో భాగమే, అందులో నుంచే వచ్చాం. కానీ మన దానికి పొటెన్షియాలిటీ ఎవరు, భగవతత్వం. ఇప్పుడు భగవతత్వం లేదు, ఈ ప్రకృతి ఉండదు. ప్రకృతి ఉన్నది అంటే కారణం ఆ ఒరిజినల్ స్ట్రెంగ్త్, ఒరిజినల్ భగవతత్వం, ఆ శక్తి ఉండబట్టే. కానీ ఈ ప్రకృతి ఎందుకున్నది, ఆ శక్తి వల్ల ఉన్నది. దీనికి కారణం ఎవరు, పొటెన్షియాలిటీ అక్కడే. కాకపోతే ఒక్క శక్తి ఉంటే ఏమన్నా జరుగుతుందా అంటే, రెండోది ఉంటే కానీ మూడోది ఉద్భవించదు అంతే కదా. ఏదైనా సరే ఇప్పుడు సృష్టిలో ప్రకృతి, పురుషుడు ఉంటే కదా పిల్లలు వచ్చేది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు. అట్లాగా శక్తి ఉంది, ఆ శక్తి మళ్ళీ ప్రకృతిని పట్టుకున్న తర్వాత సృష్టి రావడం ప్రాసెస్ అయింది అంటాడు. దాని యందు చేతన సముదాయమైనటువంటి బీజాన్ని ఉంచుతుంది. అంటే ఈ జీవ చైతన్యం మళ్ళీ ఎలా, జీవ చైతన్యం అనేటువంటి ఒక విత్తనం పెట్టడం జరిగింది అన్నాడు. అంటే ప్రకృతి అంటే జడము, మన జీవ చైతన్యం అంటే మన కాన్షియస్నెస్, మన ఎరుక, మన ఆలోచన విధానం, ఇదంతా జీవ చైతన్యం. మరి ఈ ఆలోచన విధానం ఉండాలంటే నా దగ్గర ఏముండాలి, ప్రాణశక్తి ఉండాలి కదా. ఆ ప్రాణశక్తి బీజం పెట్టింది ఎక్కడ, నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంలో. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, అది నిరాకారంగా ఉన్న కరెంటు లాంటి శక్తి. ఆ శక్తి వ్యక్తమైంది ప్రకృతిలాగా వ్యక్తమైన శక్తిలో ఏమైంది, ప్రాణశక్తి పెట్టడం జరిగింది. ఏంటి, జీవ చైతన్యం. అందువల్లనే ఈ రెండు అంటే ఏంటి, నా శక్తి, ప్రకృతి శక్తి వల్లనే ఈ సృష్టి అంతా వ్యక్తమైందయ్యా
అని చెప్పి చెప్తున్నాడు ఇందులో. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు 4, నానా యోనులందు జన్మించి ప్రాణులను తన గర్భమును ధరించు మూల ప్రకృతి ఆ ప్రాణులకి తల్లి. నార్మల్గా మనం ఏమనుకుంటాం, మన తల్లి అంటే మీ తల్లి ఎవరమ్మా అంటే మా అమ్మ పేరు చెప్తాను నేను. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి తల్లి ఎవరు? ప్రతి ప్రాణికి తల్లి ఆ మూల ప్రకృతి అంటాడు. అంటే ఏంటి మూల ప్రకృతి అంటే ఎవరు? మూలం అంటే ఎవరు? ఆ నిరాకారమైనటువంటి శక్తి, ఆ వ్యక్తమైనటువంటి ప్రకృతి. అంటే ఈ రెండిటికే అన్ని ప్రాణులకి ఆధారం. నిజంగా చూడండి అబ్బా, ఒకసారి అర్థం చేసుకొని బీజస్థానం చేయి నేను వాటికి తండ్రిని అంటే ఏంటి? మూలశక్తి అక్కడ అనగా సర్వప్రాణులకు ప్రకృతియే తల్లి, నేనే జనకుడును. అంటే ఏంటి? మన సృష్టికి కారణం ఎవరు? మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాం? మా అమ్మ మా నాన్నే సృష్టికి కారణం అనుకుంటున్నాం. 100% భౌతికంగా ఉన్నదానికి కారణం కావచ్చు, కానీ అంతర్గతంగా నా ప్రాణశక్తికి విత్తనం పెట్టింది ఎవరు? నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తి పెట్టింది. ఎక్కడ పెట్టింది? పరమాత్మ ప్రకృతిలో. అంటే ఏంటి? జీవ చైతన్యం ఉండడానికి కావాల్సినటువంటి వాతావరణం పరిస్థితుల్లో ఆ విత్తనం పెట్టడం జరిగింది. అంటే అర్థం ఏంటి? పరమాత్మ తత్వశక్తి ప్రకృతి కలిపి ఎంటైర్ సృష్టి అంతా వచ్చింది. అంటే నిజం చెప్పాలంటే మన తల్లిదండ్రి ఎవరు? భగవతత్వం మన తండ్రి, ప్రకృతి మన తల్లి. మనం ఇప్పుడు భగవతత్వానికి మనం ఎలా సరెండర్ అయి ఉండాలి? అంతా ఆయనదేను, ఆ పరమాత్మ తత్వమేనని సరెండర్ అయి ఉండాలి. ఇక్కడ ప్రకృతికి ఎలా సరెండర్ అయి ఉండాలి? అమ్మ ఆ భగవతత్వ సృష్టి వల్లనే కదా మనం ఇలా వచ్చాము, మనమందరం ప్రకృతే కాబట్టి ఈ ప్రకృతిని మనం మంచి ఆలోచన అంటే భావాలే కదబ్బా. శక్తిని ఎవరన్నా చూసారా? పరమాత్మతత్వ శక్తి ఉంది అంటున్నాము, ప్రకృతి అయితే మన కంటికి కనపడుతుంది అంతే కదా. పంచభూతాలు కనపడుతున్నాయి, నా మనసు బుద్ధి నా ఆలోచనలు కనపడుతున్నాయి, నా శరీర చైతన్యం కనపడుతున్నది. కానీ కనపడుతున్నాయి కానీ ఇది అంతమైపోతుందిగా. వచ్చింది ఉంటుంది వెళ్ళబోతోంది. మరి వెళ్ళబోతున్నప్పుడు మరి వెళ్ళకుండా ఉన్నదేంది అనే దానికి ఏదో ఒక లాజిక్ కావాలిగా. అది ఆ భగవతత్వ శక్తి. అల్టిమేట్ ఏంటి? ఈ జీవత్వం లేదయ్యా, ఉన్నదంతా ఒకటే శక్తి అని అక్కడ చెప్పదలుచుకున్నాడు. అంటే ఇప్పుడు నిజంగా మన తల్లిదండ్రులు ఎవరు? మన జ్ఞానశక్తి భగవతత్వం అంతే కదా. ఆ జ్ఞానం ఉండబట్టే కదా మనం ఉన్నాం. అందుకని మనం ఏం చేయాలి? ఆ జ్ఞానశక్తికి దగ్గరగా వెళుతూ ఉండాలి. జ్ఞానశక్తికి దగ్గరగా వెళుతూ ఉండాలి అంటే నా ఇంద్రియాలు, నా మనసు తయారు చేసుకున్నటువంటి ఆలోచనలు, భావాలు, కోరికలు వాటిలో నుంచి బయటపడుతూ ఉండాలి. ఎందుకు వచ్చింది ఈ జ్ఞానశక్తి? ఈ శరీరం ద్వారా ఎందుకు వ్యక్తమైంది? కేవలం భగవతత్వ శక్తిని మన ద్వారా ప్రాసెస్ చేయడానికి వచ్చింది, అంతకంటే ఇంకోటి లేదు. కానీ మనమేమనుకుంటున్నాం? జీవ చైతన్యంలో నా కోరికలు తీర్చుకొని నేను చాలా సుఖంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను అనే దానికోసం నేను ఉన్నాను అనే భావంతో ఉన్నాం. అది ఉంటే అది మనస్సు లిమిటెడ్. ఇప్పుడు మనం దాటాల్సింది ఏంటి? నా పుట్టుకకి కారణం అమ్మా నాన్న తీసి పక్కన పెట్టేస్తే కేవలం భగవతత్వ శక్తి వల్లనే, ప్రకృతి అనేటువంటి అమ్మ వల్లనే మేము ఉండడం జరిగింది. మాకు పరమాత్మతత్వ శక్తికి ప్రకృతికి పిసరంతా కూడా తేడా లేదు అనేటువంటి భావాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. అంటే ఏంటి? అనగా సర్వ ప్రాణులకు ప్రకృతియే తల్లి, నేనే జనకును. అన్నీ ప్రకృతిలోనే వస్తున్నాయి అంతే కదా. చీమ వస్తుంది, పురుగులు వస్తున్నాయి, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. పాములేనా, కొండచిలువలేనా అంటే ఏంటి? ఏ వాతావరణానికి అనుగుణంగా ఆ వాతావరణం రకరకాల ప్రకృతి అంతా వ్యక్తం అవుతుంది. అందుకని మనం ఆ ప్రకృతిని అద్భుతంగా, ఆశ్చర్యంగా, గౌరవంగా, ప్రేమగా చూస్తూ ప్రకృతి ఏదైతే కోరుకుందో మన ద్వారా ఏంటి? మనం సహజంగా ఉండడమే కదా ప్రకృతి కోరుకుంది. అసహజాన్ని కోరుకోలే. మనం కూడా ప్రకృతిలో భాగం అన్నప్పుడు మనం ప్రకృతితోటి కలిపి ఉంటూ పరమాత్మతత్వ శక్తిలాగా ఆలోచన చేస్తూ అలాంటి భావాలని, అలాంటి పరమాత్మతత్వ శక్తిని మనం 24 గంటలు మన ద్వారా వ్యక్తమయ్యేట్టు చెయ్యగలగడమే అది జ్ఞానం అన్నట్టు చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? 5వది వచ్చి ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణాలు నాశనములైన జీవాత్మను శరీరంలో బంధించును. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి? గుణత్రయ విభాగం అన్నాడు. అల్టిమేట్ ఏంటి? ఆ ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ 3 గుణాలు ఏం చేస్తుంది? నాశము లేని జీవాత్మను సరే. ఇప్పుడు నిజంగా భగవతత్వం, ఇప్పుడు పరమాత్మతత్వమే కదా మనలో ఉన్నది, అదే కదా మన తండ్రి, ప్రకృతి, మన శరీరం, ఈ 2 బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటి? ఈ పరమాత్మతత్వానికి ఏమైనా నాశనం ఉందా? ఎందుకు నాశనం లేదు? అది జస్ట్ జ్ఞానమే, నిరాకారం అంతే కదా. ఇప్పుడు నా శరీరం ఒకటే ఆకారం తప్ప లోపల ఉన్నటువంటి నా ఆలోచనలు కానీ, నా జ్ఞానం కానీ నిరాకారం. ఈ గుణాలు ఏం చేస్తున్నాయి? ఈ నాశనం లేని జీవాత్మని బంధించేస్తున్నాయి. అంటే ఏంటి? ఈ గుణాలకి ఈ గుణాలు నేనేను అనేటువంటి విషయంగా భగవతత్వం విషయం మర్చిపోయి
అంటే ఏంటి, ఆయన నిరాకారం, ఆయనకేం గుణాలు గిణాలు లేవు. లేకుండా ఈ శరీరంలోనే గుణాలు అనేటువంటి విషయంగా జీవాత్మను సత్వర నాశనం లేని జీవాత్మను శరీరాన్ని బంధించును. ఇప్పుడు ఈ నిజంగా చెప్పాలంటే పరమాత్మతత్వం ఎక్కడుంది? ఆ శక్తి ఉంది, ఆ పొటెన్షియాలిటీ ఉంది. ఆ పరమాత్మతత్వం ఇదని కాదు. పరమాత్మతత్వం అంటే ఏంటి? జస్ట్ ఎనర్జీయే కదా. మనతో కూడా ఆ ఎనర్జీ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ మూడు గుణాల వల్ల ఆ ఎనర్జీ విషయాన్ని మర్చిపోయి, అసలు దానికి చావు లేదు, పుట్టుక లేదు, ఏమి లేదు, నిరాకారం కదా. కానీ అటువంటి విషయాన్ని మర్చిపోయి జీవాత్మను కూడా ఏం చేశాము? శరీరం వరకు బంధించడం చేశాము అంటున్నారు. రేపు కంటిన్యూ చేద్దాం ఇది కొంచెం డీటెయిల్డ్గా.